హాయ్ అండి. సినిమా వాళ్ళు రకరకాలుగా కబుర్లు చెప్తారు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారాలన్నీ వాళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలియవండి. అట్లా తెలిసిన వాళ్ళు మాత్రమే అక్కడ రాణించగలుగుతూ ఉంటారు. సినిమాలు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు పెట్టి తీసాము, అది చేసాము, ఇది చేసాము అంటారు. ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. గొప్పలు చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు. డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ డబ్బులు అన్ని వందల కోట్లు, వేల కోట్లు అవన్నీ ఏమైపోతున్నాయి, పోనీ వచ్చిన రిటర్న్స్ ఏమైపోతున్నాయి అంటే ఒక్కడు కూడాను ఐటీ వాళ్ళకి ఒక లెక్కలు కూడా చెప్పడు. సరే, వాళ్ళందరినీ మేనేజ్ చేయటం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అనుకోండి. సరే, అయితేనండి నిజానికి ఇప్పుడు ఈ జల్సారాయిళ్ళు, ఈ సినిమాల్లో జల్సారాయిళ్ళు అందరూ కూడాను ఈ డబ్బుని ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ ఫామ్ హౌసుల కోసం, వాళ్ళ సొంత విమానాల కోసం, వాళ్ళకి రకరకాల మనుషులు ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటే, లేకపోతే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ప్రతి వాళ్ళకి వ్యానిటీ వ్యాన్ కోసం, ఇట్లాంటి వాటి అన్నిటి కోసము కూడాను ఖర్చులు పెట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ విలాసాలు, వాళ్ళ మొత్తం వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ఫ్లైట్స్, వాళ్ళ సపరేట్ ప్రత్యేకమైన వాళ్ళ వ్యక్తిగతమైన ఫ్లైట్స్లోనే వెళ్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుతున్నానండి. అయితేనండి, కానీ ఏంటంటే ఈ డిస్పారిటీస్ ఎట్లా ఉంటాయంటే, ఈ ఆఖరి మెట్టు మీద ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో పైన మెట్టు మీద ఉన్నవాళ్ళు అటువైపు పైన ఆఖరి మెట్టు మీద ఉన్నవాళ్ళు అట్లా అనమాట. అంటే ఏంటంటే పేదరికంలో కడు పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడాను చిన్న చితగా వేషాలు వేసుకోవటం, జూనియర్ ఆర్టిస్టులుగా చేయటము, ఒక డైలాగు కోసం రావటము, లేకపోతే 4 డైలాగుల కోసం రావటము. ఆ వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం వరకు అట్లాగే తిండి తిప్పలు లేకుండా తిండి తింటారులేండి, బాగానే తిండి పెడతారు. కానీ ఆ చెట్ల కింద, ఆ పుట్టల కింద వాళ్ళ కింద అక్కడ అట్లా పడిపోయి ఉండటము, లేకపోతే వాళ్ళకి బాత్రూమ్లు ఫెసిలిటీస్ కూడా ఏవీ లేకపోవటం, ఇవన్నీ నేను కళ్ళారు చూశానండి. కాబట్టి నాకు తెలియని విషయం ఏమీ లేదు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా ఏమన్నా ఇప్పుడు కొత్తగా ఇట్లాగూ ఈ టార్చర్లో ఏమన్నా కొత్తగా ఏమన్నా ఒక డెవలప్మెంట్స్ జరిగినాయేమో. టార్చర్లో డెవలప్మెంట్ జరుగుతాయి కానీ వీళ్ళ అభివృద్ధిలో మాత్రం ఈ చిన్న క్యారెక్టర్లు వేసేవాళ్ళు, చిన్న హాస్య నటులు, లేకపోతే ఒక డైలాగ్ నేను చెప్పినట్టుగా ఒక డైలాగులు చెప్పటానికి వచ్చినట్టుగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఎవరైతే తీసుకొస్తారో ఆర్టిస్టు సప్లైరు వాళ్ళకు కూడా కమిషన్లు ఇచ్చుకుంటూ పోవాలండి. పాపం వీళ్ళ బతుకులు చాలా అన్యాయంగా ఉంటాయి, ఈ సినిమా వాళ్ళ బతుకులు. అదేమంటే మాదంతా ఒకటే కుటుంబం అని చెప్పి డబ్బాలు కొడతారు, సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఒక కుటుంబం ఎట్లా అవుతుందో, ఈ ఒకే కుటుంబంలో ఎంతోమంది వాళ్ళు ఒళ్ళు అమ్ముకుని సంపాదించుకుని బతకాల్సి వస్తున్నది. ఈ ఒళ్ళు అమ్ముకునే ప్రాసెస్లో ఏంటంటే రకరకాల వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటారు. వ్యాధిగ్రస్తులు చిన్న వయసులో ఉన్నప్పుడు తెలియదండి, ఆ వ్యాధులు బయటపడరు, కానీ పడవు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గతంలో చేసిన ఆ పాపాలకి గుర్తుగా రకరకాల వ్యాధులు కమ్ముకొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితేనండి ఇవన్నీ కూడా ఎవరు కూడాను, ఎందుకంటే వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు బ్యాంకులు కొల్లగొట్టే వాళ్ళు అంటే మన మీద మొత్తం మన డబ్బులు ప్రజాధనాన్ని లూటీ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళకి ఏ జబ్బులు రావు, వచ్చినా కానీ మన ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అట్లాంటి వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంతా గవర్నమెంట్ గెస్ట్లే వీళ్ళందరూ. కానీ పాపం ఏంటంటే వీళ్ళు ఏదో ప్రలోభాల కోసము, లేకపోతే అత్యాశ పోయి, లేకపోతే చదువు సంధ్య లేకపోయినా ఏదో 4 డైలాగులు చెప్తాము, 4 పద్యాలు చెప్పగలుగుతాం మేము అనే ఒక ధీమాతో, లేకపోతే కొంచెం మేము బాగున్నాము, మేము మా ఊళ్ళో శెట్టి గారు చాలా బాగున్నారని చెప్పి ఆయన లైట్ కొట్టాడు, లేకపోతే ఆ చౌదరి గారు లైట్ కొట్టాడు, అక్కడ ఉన్న కరణం గారు వాళ్ళ అబ్బాయి కూడా ఒకేసారి లైట్ కొట్టేవాళ్ళు నాకు అని, ఇట్లా పాపం చాలా రకరకాల ప్రలోభాలతో వాళ్ళు ఏదో ఒక భ్రమలో బతుకుతూ అట్లా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. నిజంగా వాళ్ళు నిజానికి పాపం వాళ్ళ కనుముక్కు తీరు బాగానే ఉంటుంది వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళకి సరైన పోషణ లేకపోవటము, తిండి సరిగా లేకపోవటం, బట్టలు సరిగా లేకపోవటం వల్ల సరిగ్గాను మనుషుల్ని, ప్రొడ్యూసర్లని పటాయించలేకపోతూ ఉంటారు వాళ్ళు. సినిమాలో మొత్తం నాకు తెలిసినంత వరకు ఏంటంటే స్నేహాలంటే మరి దానికి స్నేహాలని పేరు పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఎవడు సహాయం చేసే పరిస్థితిలో ఉంటే వాడిని పటాయించటమే సినిమా యొక్క ధోరణి. గొప్ప మహానుభావులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇది వర్తించదేమో కానీ నాకు తెలిసి నేను చూసిన సినిమా ఫీల్డ్ అంతా కూడా ఇట్లాగే ఉంటుందండి. అక్కడ తేనాంపేట సెంటర్లో ఉండేదే వాళ్ళు. ఈ పాండీ బజార్ సెంటర్లో
ఆ కోడంబాకం సెంటర్లో లేకపోతే హైదరాబాద్లో ఈ కృష్ణానగర్ సెంటర్లో వీళ్ళందరూ ఏంటి చివరికి ఏం చేస్తూ ఉంటారంటే ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి పారిపోయి వచ్చి వాళ్ళు ఏవో చిన్న చితక వేషాలు వేసుకుంటూ లేకపోతేనేమో పాపం అడుక్కు తినలేక ఒళ్ళు అమ్ముకుంటూ బతుకుతూ రకరకాల వ్యాధులతో వ్యాధిగ్రస్తులైపోయి ఇట్లా బతుకుతూ ఉంటారండి వాళ్ళు. అయితేనండి పాపం చివరికి ప్రాస్టిట్యూషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రాస్టిట్యూషన్ చేసి చేసి కూడా అలసిపోయి చివరికి రోగగ్రస్తులై ఎంతోమంది మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమందిని చెప్పగలుగుతానండి నేను ఈ సినిమా ఫీల్డ్లో. ఇట్లాంటి వాళ్ళల్లో ఇట్లా పాపం ఇట్లా కష్టపడి వచ్చి కష్టపడి ఏదో వాళ్ళు ఏమీ చదువు లేకపోయినా ఏదో వాళ్ళ నాటకాలు అనుభవాల్లో గాను లేకపోతే నేను చెప్పినట్టుగా ఊళ్ళల్లో ఆ పల్లెటూళ్ళల్లో వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ఒక పొగడ్తలతో నింపి వాళ్ళు నిజమే అనుకునే వాళ్ళు ఏదో చాలా ఒక ఒక రకమైన ఒక రకమైన అపోహలలోకి వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్ పట్టుకుని ఒక ట్రైన్ పట్టుకుని సినిమా ఫీల్డ్ మెడ్రాస్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరికి ఇదిగో ఇట్లాగూ నేను చెప్పినట్టు ఆ తేనాంపేట సెంటరు లేకపోతే కోడంబాక సెంటరు లేకపోతే ఇట్లాంటి సెంటర్లలో పాపం తిరుగుతూ ఉంటారు. వడపళ్ళని కూడానండి, అక్కడ వడపల్లిలో సాలిగ్రామంలో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఇక్కడ అది చివరికి ఏంటంటే ఒళ్ళమ్ముకునే బతుకుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లతో కూడా కొంచెం నెక్సెస్గా అయిపోతారు కానివ్వండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ నుంచి ఎంతవరకు లబ్ధి పొందుతుంది అంతవరకే చూస్తారు. తర్వాత వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. బాగా తెలిసిన బాగా పేరున్న వాళ్ళు చాలా గొప్ప పెద్ద పేరున్న పెద్ద సినిమా నటీమణులు ఎంతోమంది అక్కడ వాళ్ళు పోలీసు రైడ్లో పట్టుబడిన వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను. పేర్లు చెప్పటం నాకు ఇష్టం లేదనుకోండి, సరే అయితే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఓవర్ నైట్లో కుముదం కావచ్చు లేకపోతే నక్కీరన్ కానీ ఇట్లాంటి పత్రికల్లో వాళ్ళ ఫోటోలతో సహా పడినాయి అనమాట. అయితే ఇట్లాంటి కోవకు చెందిన వాళ్ళు మాత్రం పాపం ఇట్లా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి లేకపోతే సినిమాలు లేక సినిమా ఛాన్సులు లేక, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ స్పీడ్లో ఎవరు కూడాను ఇలాంటి పాత అవుట్డేటెడ్ వాళ్ళకి ఎట్లాంటి ఇవి లేక సినిమా అవకాశాలు లేక చితికిపోయిన వాళ్ళల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నాటకాల అనుభవం ఉన్న ఒక పావలా శ్యామల ఆవిడ గురించి పాపం ఆవిడకి సినిమా ఛాన్సులు చాలా కాలంగా లేవు. కూతురుతో తను అవస్థ పడుతున్నది. కూతురే తన్ని ఆలనా పాలన చూసుకుంటూ ఉండేది. కానీ ఏంటంటే కూతురు ఆరోగ్య పరిస్థితి బాగాలేక మంచాన పడింది. అయితే వీళ్ళు ఎట్లా కాదు మనకి ఏం చేయలేము అని వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి సినిమాల్లో కొంతమంది సహాయం అందించారు కానివ్వండి. ఎంత సహాయం చేసినా కానీ ఒక సంసారానికి సహాయం చేయాలంటే ఎవరు కూడాను ముందుకు రారండి. ముందుకు వచ్చినా కానీ ఇదిగో ఒకే కుటుంబం మాది చాలా సినీ కుటుంబం అనే పెద్దలందరూ కూడాను ఎవరికి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా తేలుగుట్టిన దొంగల్లాగా అయిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఎవరు సహాయం చేయరండి. వాళ్ళిద్దరు కూడాను దీన పరిస్థితిలో ఉన్నారు. రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆ కూతురు, ఎందుకంటే ఆ కూతురికి నెలకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందిటండి. ఆరోగ్య అమ్మాయికి మందులు కావచ్చు ఇవన్నీ చేయలేక చూడలేక తల్లి కూతురు ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఇంతకీ పోలీసులు ఆర్కే ఫౌండేషన్ హెల్త్ సెంటర్కి ఏదో అక్కడ తరలించారట. అక్కడ కానీ ఏంటంటే ఆవిడ చాలా వాపోతున్నది. మాకు ఇంతే పరిస్థితి, మా సమస్యకు ఇది పరిష్కారం ఏం లేదు, ఆత్మహత్య తప్ప ఏం పరిష్కారం లేదని ఆవిడ వాపోయింది. ఇట్లాగే ఇంకొక పాకీజీ అనే అమ్మాయి, వాసుకి అసలు పేరు, ఏవో చిన్న చిత్తగా వేషాలు వేస్తూ ఉండేది. ఆవిడ కూడా ఇట్లాగే ఏం చేసిందంటే ఈవిడ ఇట్లా కుదరక సినిమాలు లేక ఈ పోటీ తట్టుకోలేక ఇట్లాంటి ఏ పోటీ అయితే ఉంటుందో ఒకళ్ళని మించి ఒకళ్ళు మనుషుల్ని పటాయించటంలో కానీ పాపం వెనకబడిన వాళ్ళు కొంతమంది ఉండిపోతూ ఉంటారు. మరి ఏది ఏమైనప్పటికీ కానీ పాపం ఈవిడ కారణం ఏంటో మరి మనకైతే తెలియదు కానివ్వండి. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే బొబ్బర్లంక అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో బొబ్బర్లంకలో ఆత్రేయపురం అక్కడ ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో శ్రీరామ వృద్ధాప్యంలో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉన్నదనమాట. ఆవిడకి ఎవరో పాపం, ఎందుకంటే మోహన్ బాబు సినిమా ద్వారా పరిచయం అయింది ఆవిడ. అయితే
మోహన్ బాబు కుటుంబం బాగానే ఆదుకుంటుంది. కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారండి. యాక్చువల్‌గా చెప్పాలంటే సినిమా ఫీల్డ్‌లో చాలా మంచివాళ్ళు ఉన్నారు. సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మనం ఆ మధ్యన జగపతి బాబు గురించి చెప్పుకున్నాము. మోహన్ బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య నాగబాబు వాళ్ళు కూడా హెల్ప్ చేశారట. ఎంత హెల్ప్ చేశారు. ఆవిడ పరిస్థితి కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే ఈ శ్రీరామ వృద్ధాశ్రమం బాగానే చూసుకుంటున్నారు అని ఆ పాకీజా అనే అమ్మాయి. కానీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ చిన్న వాళ్ళు, ఈ చిన్న ఆర్టిస్టులు బాగా స్మాల్ టైం ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారండి. వాళ్ళకి ఎవ్వరు కూడా చూసే దిక్కు మొక్కు లేదు. వాళ్ళు బాగున్నంత వరకు, వాళ్ళు చలాకీగా ఉన్నంత వరకు, వాళ్ళ రకరకాల ఆ సేవలన్నీ అందిస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ సేవలు అందించడానికి ఎప్పుడైతే వీళ్ళు కుదరదో వీళ్ళు మూలబడిపోతారు. వీళ్ళని ఎవరిని అంటే ఇప్పుడు వీళ్ళని అంటలేదండి, మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నాను. వీళ్ళని గురించి నేను అంటలేదు. పాకీజా గారు కావచ్చు, పాపం ఆవిడ గురించి, లేకపోతే ఈవిడ శ్యామల గారి గురించి, వాళ్ళు జనరల్గా నేను చూసిన అట్లాంటి వాళ్ళందరూ కూడాను చిదిమివేయబడ్డారు, చితికిపోయారు పాపం. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను భగవంతుడే దిక్కు అంటారు. కానీ ఆ భగవంతుడు కూడా ఏం దిక్కు చేస్తాడో తెలియదు. కానీ సినిమా కుటుంబాలు అందరూ కూడాను కాస్త ఒక కార్పస్ మా ఉన్నది, మా అసోసియేషన్ ఉంది. దానిలో ఏదో ఈ పెద్దవాళ్ళు ఈ సోకాళ్ళు మోతుబరి రైతులు లాంటి వాళ్ళు అంటారు కదా, అట్లాగూ మోతుబరి యాక్టర్లు అందరూ కూడాను ఎక్కువ అమౌంట్లు, కోట్లు, 100 కోట్లు తీసుకునేవాళ్ళు, లేకపోతే బాగా కోట్లు తీసుకునే వాళ్ళందరూ కూడాను ఒక ఆ ఫండ్ ఒకటి కార్పస్ ఫండ్గా వచ్చి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఇదిగో 10,000 రూపాయలు అవుతుంది మా అమ్మాయికి అని ఆవిడ శ్యామల వాపోయింది కదా, అట్లాగో నెలకి ఒక ఇంత అని కొంతమందికి ఇస్తే వాళ్ళకి ఏదో ఒక పెన్షన్ లాగానో ఏదో ఒక ఆర్థిక సహాయం చేస్తే అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేగాని డబ్బాలు కొట్టుకుని ఎంతసేపటికి మేము అన్ని 100 కోట్లు తీసాము, ఇంతలు తీసాను, అంత ఖర్చుతో చేసాము, స్విట్జర్లాండ్కి పోయి అక్కడికి పోయి చేసాము, డబ్బాలు కొట్టుకుంటే ఏం లాభం లేదు. అది ఇంకోటి ఏంటంటే మేము మాదే ఒకటే కుటుంబం డబ్బాలు కొట్టుకుంటే ఇంకా అసలు అంతకంటే హాస్యాస్పదం అన్నమాట. అంతకంటే అంతకంటే కుళ్ళు జోకు ఇంకా ప్రపంచంలో ఇంకోటి ఏది ఉండదు. కాబట్టి సినిమా పెద్దలందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తారు. ఎప్పుడో వేస్తారు, వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడో వేస్తారనమాట. ఆ చెయ్యి వేయటానికి 2 రకాలుగా ఉంటాయండి. రకరకాలుగా ఆనందంతో వేసే చెయ్యి వేరును, ఒక జాలి గుణంతో వేసే చెయ్యి వేరు. జాలి గుణంతోనే చెయ్యి వేయాలని చెబుతున్నాను అనమాట. ఆనందంగా వేసే చెయ్యలు వేరుగా ఉంటాయి. అవన్నీ మనం చూసాం, అంతా బాగానే మొత్తం కంప్లీట్గా ఈ జాతకాలన్నీ చూసిన దాన్ని నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇప్పటికైనా సినిమా ప్రపంచం కళ్ళు తెరుచుకునే కొంతమంది ఈ సోకాళ్ళు, ఈ పెద్ద మనుషులు, నారీమణులు ఉన్నారు కొంతమంది, మాలో ఉన్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు ఒక రకమైన ఇనిషియేటివ్ తీసుకుని ఒక కార్పస్ ఫండ్ లాగా తయారు చేసే వాళ్ళకి అవేమీ పట్టవు. ఏదో షోకులు చేసుకుని పోవటం రావటం, సీతాకోక చిలుకలు అంటారు అందుకే వీళ్ళని. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని రేపు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అని ఒక రకమైన ముందు చూపు చూసుకుని ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. బై అండి, లవ్ యూ ఆల్, బై.